కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఎపిసోడ్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15. ఈ సౌండ్ తగ్గిస్తే బెటర్. మొదటి కొరింథీ 15వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం మొట్టమొదటి 5 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా మీకు సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న యెడల సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయం నీ సన్నిధిలోకి మేము వచ్చి ఉంటుండగా మీరు మాతో మాట్లాడుతురండి. మీ స్వరం వినిపింపచేయండి. నిలబడుచున్న మీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, నిష్ప్రయోజకుడు మీరు ఎరిగిన వారు గనుక మీ మహాకనికరం చేత మీ ప్రజలతో మీరు మాట్లాడండి. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. కృప చూపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పజెప్పుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనం మొదటి కొరింథీ పత్రికలో ఆ విధంగా ముందుకు కొనసాగుతుండగా మనం ఒక ప్రాముఖ్యమైన సెక్షన్ని మనం ముగించాం. 12 నుంచి 14 వరకు వారి మధ్యలో కృపావరములను గురించినటువంటి కలవరం పెరుగుతూ ఉండగా పౌలు గారు ఆ విషయాన్ని గమనించి ఆ విషయాన్ని ఆయన అర్థం చేసుకొని వారికి చెప్పింది ఏంటంటే, మీకు వరాలు ఉంటే ఉన్నాయి, మీరు భాషల్లో మాట్లాడితే మాట్లాడండి, కానీ సమస్తమును మర్యాదగా క్రమముగా జరిగించండి. ఇంకొకటి, అందరికీ క్షేమాభివృద్ధి కలగటానికి జరిగించండి. ఇది వ్యక్తిగతమైన స్వార్థము కొరకో, వ్యక్తిగతమైనటువంటి వాటి కొరకో ఈ కృపావరాలని వాడటానికి కానీ, లేకపోతే కృపావరాలని ఉపయోగించటానికి కుదరదు. ఇంకోటి, కృపావరాలు ఎటువంటి వాతావరణంలో ఉపయోగించాలి అంటే, ప్రేమ అనేటువంటి వాతావరణంలో సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకైనటువంటి విధములో ఈ కృపావరములను ఉపయోగించాలి. కనుక క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే సంఘము లేకుండా క్రైస్తవ జీవితం లేదు. అది ప్రజలు గ్రహించినా గ్రహించకపోయినా సంఘం అనేది గొప్ప మర్మము అని పౌలు గారు చెప్తాడు. ఏం చెప్తాడు? యుగములకు పూర్వము నుండి మరుగయున్న మర్మము ఇప్పుడు నాకు బయలుపరచబడింది. ఏంటి ఆ మర్మము? సంఘములో యూదులు అన్యజనులు వారు సమాన వారసులుగా ఎంచబడుతున్నారు. కనుక సంఘము యేసు ప్రభువారి శరీరము. కాబట్టి మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, లేకపోతే ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పనిసరిగా ఒక స్థానిక సంఘమునకు, లేఖనానుసారమైనటువంటి సంఘమునకు మనం అంటుకట్టబడి ఉండాలి. అక్కడ మన క్రైస్తవ జీవితంలో మన కొరకు మనం జీవించటం కాకుండా, మనం ఏ శరీరంలో ఉన్నామో ఆ శరీరములో ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తం మనము మన వరములను ఉపయోగించాలి. ఇది పౌలు గారు అక్కడ చెప్తూ వచ్చింది. అదే ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో మనం దీన్ని అర్థం చేసుకునేటప్పుడు, నిజమే దేవుడు వరాలు ఇచ్చాడు, ఆ కాలంలో ఇచ్చాడు, కానీ ప్రతి కాలంలో అలానే ఇచ్చుకుంటూ పోతాడు అని ఏం లేదు. ఉదాహరణకి మనం నిన్న సంఘ ప్రార్థనలో చూసుకున్నాం. ఎరుకో గోడలు కూలాయి. ఎలా కూలాయి? వీరు వెళ్ళి చుట్టూ రౌండ్ వేశారు. మొట్టమొదటి 1 రౌండ్ వేశారు, అట్లా 6 రోజులు వేశారు, 7వ రోజు 7 రౌండ్లు వేశారు. దేవుడు మారడు, దేవుడు అలానే ఉన్నాడు అని చెప్పి ప్రతి యుద్ధంలో 40 రౌండ్లు వేయలే.
ఓన్లీ ఎరికో యుద్ధంలో మాత్రమే రౌండ్లు వేశారు. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడారు అని రాస్తే అర్థం ఇక ప్రతిసారి అది జరుగుద్దని రాయలే. అక్కడ దేవుని ప్రణాళికను బయలుపరచడానికి రాశాడు. అక్కడ బైబిల్లో ఒక చోట రాయబడిందంటే అది మళ్ళీ జరుగుద్ది అని చెప్పి అనటానికి ఏమీ చెప్పడానికి లేదు. దేవుడు చేయగలుగుతాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ తప్పనిసరిగా చేస్తాడు అని మాత్రం చెప్పడానికి లేదు. కనుక మనం ఆల్రెడీ ఆ సంగతులు బాగా చూసాం కనుక నేను ఆ సంగతులకు వెళ్ళట్లేదు. ఇది అయిన తర్వాత పౌలు గారు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇష్యూ తీసుకొస్తున్నాడు. ఏంటా ఇష్యూ అంటే పునరుత్థానం. ఎందుకు పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ప్రియులారా, వీరు రోమా సామ్రాజ్యంలో ఉన్నారు. నెబుకద్నెజర్ రాజుకి కల వచ్చింది. కల వచ్చినప్పుడు బంగారు శిరస్సు కనపడ్డది. అదే సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యం. దాని తర్వాత రొమ్ము, వెండి రొమ్ము, ఎవరు వాళ్ళు? మాదీయ పారసీకులు. దాని తర్వాత వచ్చే సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యం. దాని తర్వాత వచ్చిన సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యంలో తత్వం అనేది అంటే ఫిలాసఫీ అనేది బాగా పెరిగిపోయింది. అంటే ఒక టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్. సోక్రటీస్ కానీ, ప్లేటో కానీ, అరిస్టాటిల్ కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద థింకర్స్ అన్నమాట. అంటే వీళ్ళు ఆలోచించి చాలాసార్లు వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ శరీరం క్షయమైపోతుంది, ఈ శరీరం ఇక్కడ వరకే, ఈ దేహంలో బతుకున్నంత వరకే ఈ శరీరం, ఇక దాని తర్వాత శరీరంతో పని లేదు. దీన్నే ఇంకొక రీతిలో క్రైస్తవ సంఘంలో తప్పుడు బోధ ప్రవేశించింది. దాన్నే నాస్టిజం అన్నారు. అంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే యేసు ప్రభువారు శరీరధారి అయి రాలేదు, యేసు అనేటువంటి ఆయన ఒక మామూలు మనుషుడే. శిలువ మీద ఉన్నప్పుడు దేవుని ఆత్మ వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయింది. దాన్ని ఎదిరిస్తూ యోహాను భక్తుడు రాశాడు. ఏమన్నాడు? యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొన్నదో అది క్రీస్తు విరోధి. దాన్ని నాస్టిజం అన్నారు. అంటే ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే శరీరం అస్సలు మంచిది కాదు, శరీరంతో దేవునికి సంబంధం లేదు, కాబట్టి నీ శరీరంతో ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఆత్మ మాత్రం కరెక్ట్గా ఉండాలా. ఇది బైబిల్ చెప్పేటువంటి బోధక. ఆ తత్వంలోంచే బహుశా ఈ కొరింత్ అనేది గ్రీసు దేశస్థులో, గ్రీస్ సామ్రాజ్యంలో చాలా ప్రాముఖ్యమైన పట్టణం కొరింత్. ఈవెన్ రోమా సామ్రాజ్యం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఒక ప్రాముఖ్యమైన పట్టణంగానే వెలుగొందుతూ ఉంది. ఆ థింకర్స్ ప్రభావం ఏమో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనం చనిపోయిన తర్వాత మన దేహాలు ఇక మట్టిలో కలిసిపోతాయి, మనం మళ్ళా లేవము, మన దేహాలు మరలా పునరుత్థానము చెందవు అనేటువంటి ఒక అవగాహనని ప్రజల్లో చొప్పిస్తున్నారు. అది బేసిక్గా ఎక్కడికొచ్చి ఆగుతుందంటే అసలు పునరుత్థానం అనేదే లేదు. అంటే చనిపోయిన తర్వాత మరలా ఈ శరీరముతో తిరిగి లేవటం అనేది లేదు, శరీరం అయిపోయింది ఇంకా అనేది వారి బోధ. అది ఎంత ప్రమాదకరమైన బోధ అంటే బహుశా పౌలు గారు రాసినటువంటి 14 పత్రికల్లో లేదా కొత్త నిబంధనలో ఉన్న 21 పత్రికల్లో అత్యంత పెద్ద అధ్యాయము ఈ 1 కొరింథీ 15వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఒకే ఒక్క టాపిక్ అడ్రస్ చేస్తున్నాడు పౌలు గారు. ఏంటి ఆ టాపిక్ అంటే పునరుత్థానము. ఇప్పుడు పునరుత్థానం గురించి అడ్రస్ చేసేటప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాడు? సువార్త నుంచి స్టార్ట్ చేస్తున్నాడు, గాస్పల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. ఎందుకు అంటే గాస్పల్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద డెత్, బరియల్ అండ్ రిజరక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి మననం, భూస్థాపనం, పునరుత్థానం, ఈ 3 లేకపోతే సువార్త లేదు. నేటి దినముల్లో క్రైస్తవ్యంలో మనం గమనిస్తున్నటువంటి, నేను వ్యక్తిగతంగా ఎక్కడ సమస్య, ఎందుకు ఇంత కలవరమవుతుంది, ఎందుకు దేవుని ప్రజలు దేవుని వాక్యం ఎరిగి కూడా ఎందుకు ఇంత కుట్టుమిట్టాడుతున్నారు, ఎందుకు చాలా అటు ఆసిలేట్ అయిపోతున్నారు, చాలాసార్లు దేవుని మీద ఎందుకు డౌట్ పడుతున్నారు, ఎందుకు
రాంగ్ అంటే దూరంగా వెళ్ళిపోతున్నారు అని ఆలోచిస్తే వారు సువార్తను సరిగా అర్థం చేసుకోలేదు. దే డింట్ గెట్ ద గాస్పల్ రైట్. ఉదాహరణకి ఇప్పుడు చాలామంది స్వస్థతల గురించి మాట్లాడుతుంటారు. వారు సువార్త ఏం నమ్మారు? యేసు ప్రభువుని నమ్ముకుంటే వ్యాధి రాదు, అక్కడ వరకే వారు నమ్మింది. వారికి పాపం గురించి తెలియదు, పరిహారం గురించి తెలియదు, ప్రాయశ్చిత్తం గురించి తెలియదు, యేసు ప్రభు వారి మరణం పునరుత్థానం గురించి వాళ్ళు ఏం మాట్లాడుకోరు. వాళ్ళకి తెలిసిందలా ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మా రోగం పోయింది. ఆ భక్తి ఎంతకాలం ఉంటుంది? మనలో ఒక రోగం రానంత వరకు ఉంటుంది. ఇంకొంతమంది సువార్త ఏంటి? మేము చాలా కష్టాల్లో ఉన్నాం, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా ఉన్నాం, ప్రభువుని నమ్ముకున్నాం, మాకు కలిసి వచ్చింది, మా ఇబ్బందులు పోయాయి. ఇది వారు ఎదుర్కొన్న సువార్త. ఇంకొంతమంది సువార్త ఏంటి? పిల్లలు పుట్టలేదు, మేము ప్రార్థన చేసాం, లేకపోతే యేసు ప్రభు మందిరానికి వచ్చాం, ఆ అన్న ప్రార్థన చేశాడు, లేకపోతే ఈ మందిరానికి వచ్చాం, ఈ మందిరానికి వచ్చిన తర్వాత మాకు మంచి కలిసి వచ్చింది, ఫలానా చోటుకి వెళ్ళిన తర్వాత ఫలానా వ్యక్తి ప్రార్థన చేసిన తర్వాత కలిసి వచ్చింది. ఇది చాలామంది నమ్మేటువంటి సువార్త. ఇంకొంతమంది సువార్త ఏం నమ్ముతున్నారు? నేను భక్తిగా, నేను పరిశుద్ధంగా ఉంటేనే నేను పరలోకానికి వెళ్తాను. అది చూడటానికి చాలా బాగుంది, ఉండొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ సువార్త అలా చెప్పట్లా. కనుక పిల్లరా, మన జీవితంలో సువార్తను సరైన రీతిలో అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. ఇంకొకటి, సువార్త అనేది ఒక క్లాస్లో చెప్పగానే అయిపోయేది కాదు, బేసిక్ థింగ్ అయిపోతుంది. కానీ మన జీవితం మొత్తం కూడా మన సువార్తను గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? సువార్త ఏం చేయాలి? ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనిన ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. మొట్టమొదటి 2వ వచనంలో ఉన్నాడు, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. చాలా మీరు దాన్ని అంగీకరించారు. దేన్ని? సువార్తను అంగీకరించారు, సువార్త యందు నిలిచి ఉన్నారు. సువార్తను గట్టిగా పట్టుకోవాలి. ఆ సువార్తను గట్టిగా పట్టుకుంటే సువార్త ద్వారానే మీరు రక్షణ పొందువారై ఉందురు. కనుక సువార్త అనేది కేవలం అవిశ్వాసులకు కాదు. సువార్త అంటే కేవలం అవిశ్వాసులకు కాదు, ఇది ప్రతి విశ్వాసి కూడా సువార్తను గట్టిగా పట్టుకోవాలి, సువార్తలో నిలిచి ఉండాలి. చాలాసార్లు మన జీవితంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, మనం అనుకున్నది జరగదు, చాలా కొట్టుమిట్టాడుతుంటాం. వెంటనే వచ్చే డౌట్ ఏంటి? దేవుడికి ఎక్కడో కోపం వచ్చినట్టుంది, దేవుడికి నేను ఎక్కడో తప్పు చేసినట్టున్నా, ఏదో చేసుంటాను, అందుకోసమే దేవుడు ఇట్లా నన్ను శిక్షిస్తున్నాడు. వస్తుంది ఇది అందరి చాలామంది విశ్వాసుల జీవితాల్లో వచ్చేటువంటిది. సొల్యూషన్ ఏంటి? గాస్పల్ ఏం చెప్తుంది? దేవుడు నిన్ను శిక్షించడు. ఎందుకు? శిక్ష అంతా ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు భరించేశాడు. ఇప్పుడు నిన్ను చేసేది, నీకిచ్చే శ్రమలు, నీకిచ్చే ఇబ్బందులు, ఇవన్నీ కూడా గద్దింపు. తండ్రి తను ప్రేమించు కుమారుని శిక్షించు రీతిగా యెహోవా మిమ్మును, ఒక తండ్రి తన సొంత కుమారుని ఎలా గద్దిస్తాడో, తన యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తను బాగుంటే బాగుంటుందని ఒక తండ్రి తాను ప్రేమించే కుమారుణ్ణి ఎలా శిక్షిస్తాడో అలాగా తండ్రి చేస్తున్నాడు తప్ప దేవునికి మన మీద కోపం రావటం, మన మీద శాంతి చేయాలా. ఇంకొంతమంది ఏం చెప్తారు? పాస్టర్లు మా దగ్గర రండి, మేము ప్రార్థన చేస్తాం, లేకపోతే 7 వారాలు రండి, 3 వారాలు రండి, లేకపోతే మీ ఇంట్లో 7 వారాలు ప్రార్థన పెట్టించుకోండి. అంటే ఏదో ఒక యాక్టివిటీ చేసి ప్రభువుని సంతృప్తిపరచాలి. ప్రభువును సంతృప్తిపరచడానికి మన జీవితం సరిపోదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే, ఆయన శిలువ మరణం మాత్రమే దేవుణ్ణి సంతృప్తిపరుస్తుంది తప్ప మనం చేసేది ఏది కూడా దేవుని దగ్గర లెక్కలోకి రాదు. కాబట్టి సువార్త అనేది అత్యంత ఇది గనక మనం ఆ సువార్త అనేది కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. అంటే అర్థం అంటే అట్ ద సెన్స్ వెన్ వీ రియలైజ్ ద గాస్పల్. కొంతమంది ఏం బోధిస్తారు తెలుసా? ఈ పాపక్షమాపణ ఇవన్నీ అందరు చెప్తారండి, మనం సమాజంలో మార్పు తీసుకురావాలి, సమాజం రావాలి, ముందు మనకున్నది అందరికి పంచిపెట్టాలి, అది ప్రాముఖ్యం అనుకుంటారు. గాస్పల్లో అది లేదు.
ఇట్ ఈస్ అవుట్ఫ్లో ఆఫ్ ద గాస్పెల్. సువార్త నుంచి అది వస్తుంది, కానీ సువార్త అది కాదు. సువార్త ఏంటంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. సువార్తకు రిక్వైర్మెంట్ విధేయత కాదు. మీరు విధేయులైతే రక్షించబడతారు కాదు. మీరు రక్షించబడ్డారు కాబట్టి విధేయులు కండి. ఎలా రక్షించబడ్డాం? విశ్వాసం. ఏ విశ్వాసం? చాలామందికి ఉంది విశ్వాసం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఏం నమ్మాడు అబ్రహాము? నా కొడుకు పుడతాడు, నా కొడుకు పుడతాడు, నా కొడుకు పుడతాడు, అది నమ్మాడా? అది కాదు. అట్లా చాలామంది నమ్ముతారు. ఇప్పుడు దేవుడు ఇవ్వకపోయినా కూడా దేవుడు నాకు ఇస్తాడు ఎట్టి పరిస్థితి. కొంతమంది ఇక మనకు ఎంతూజియాజంలో ఏం చేస్తారు, దేవుడు ఇస్తాడు. అబ్రహాము నమ్మింది ఏంటి? నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను. ఎవరు ఆ సంతానము? క్రీస్తు ఆ సంతానం. అబ్రహాము నమ్మింది క్రీస్తును. అబ్రహాము నమ్మింది దేవుడు నాకు ఇస్సాకునిస్తాడు మాత్రం కాదు, ఇస్సాకు నుంచి యేసు ప్రభునిస్తాడు. అది అబ్రహాము నమ్మింది. కాబట్టి మనం దేవుని నమ్మటం ప్రాముఖ్యం. ఏం నమ్మాలి? ఇక్కడ రాయబడింది. ఏం నమ్మాలి? లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినము. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క మరణం, భూస్థాపనం, పునరుత్థానము లేకపోతే అది సువార్త కానే కాదు, అది బిబ్లికల్ మెసేజ్ కానే కాదు. అండ్ నేటి దినాల్లో బైబిల్ మెసేజ్ చాలామంది ఏం చెప్తున్నారు? నీతి సూత్రాలు చెప్తున్నావు. నువ్వు ఇలా ఉండాలా, నువ్వు అలా ఉండాలా, నువ్వు భార్యను కొట్టకూడదు, అబద్ధములు ఆడకూడదు, లంచాలు తీసుకోకూడదు, నువ్వు గట్టిగా మాట్లాడద్దు, చిన్నగా మాట్లాడు, మెల్లగా మాట్లాడు, మృదువుగా ఉండు, నువ్వు బట్టలు ఇట్లా ఎక్కువ వేసుకోవద్దు, మోడరేట్గా ఉండు, బంగారం ఎక్కువ వేసుకోవద్దు. ఇట్లా ఇవన్నీ నీతి సూత్రాలు. తప్పని చెప్పట్లా, కానీ అది బైబిల్ కాదు, అది సువార్త కాదు. సువార్త ఏంటంటే యేసు ప్రభువారి మరణం, భూస్థాపనం, పునరుత్థానం. ఎందుకు అంటే మన యొక్క పాపం యొక్క ప్రాయశ్చిత్తము. ఇది 3 లేకుండా సువార్త లేదు. మీరు గమనించారా? బైబిల్లో 4 సువార్తలు కనబడతాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. దాంట్లో యేసు ప్రభువారి జన్మం గురించి ఇద్దరే రాశారు. మత్తయి రాశాడు, లూకా రాశాడు. అది కూడా ఎట్లా మరీ డీటెయిల్డ్గా ఏం రాయలా, చాలా బ్రీఫ్గా రాశారు. ఒక పారా రాశారు అంతే. కానీ ఆయన మరణం, ఆయన భూస్థాపనం, ఆయన పునరుత్థానం ఈ 4 సువార్థికుల్లో ఒక్కళ్ళు కూడా ఆయన రాశాడు కదా, మనం ఎందుకు మనం రాయటం అనుకోవాలా? ఎందుకంటే ఆయన ఆ మరణం, భూస్థాపనం, పునరుత్థానం లేకపోతే సువార్త లేదు, సువార్త లేదు. ఇక యోహాను భక్తుడైతే 22 అధ్యాయాల్లో 13వ అధ్యాయం నుంచి మొత్తం ఆ రోజు రాత్రి జరిగిన సంగతులు మాత్రమే రాశాడు. దాదాపు 10 అధ్యాయాలు దానికి మాత్రమే ఆయన కేటాయించాడు. కాబట్టి సువార్త అంటే ఏంటంటే మొట్టమొదటిది దేవుడు పరిశుద్ధుడు. దేవుడు మన గతంలో కూడా చెప్పుకున్నాం. దీని గురించి వచ్చే వారం కూడా మనం ధ్యానం చేద్దాం. సువార్త అంటే బ్రీఫ్గా మనం చెప్పాలంటే, సువార్త అంటే దేవుడు పరిశుద్ధుడు. గాడ్ ఈజ్ హోలీ. ఆయన క్యారెక్టరిస్టిక్ అది. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధుడో ఆయన అబద్ధం ఆడలేడు, ఆయన అన్యాయం చేయలేడు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే పాపాన్ని సహించలేడు. ఆయన సార్వభౌముడు. ఆయన ఎవరికి లోబడి పనిచేసేవాడు కాదు, వేరే వాళ్ళ ఆశలకి ఆశయాలకు అనుగుణంగా పనిచేసేవాడు కాదు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈజ్ నెవర్ ఎ విక్టిమ్, ఈజ్ ఆల్వేస్ ఎ విక్టర్. ఆయన ఎవరో చేస్తే దానికి బలైనటువంటి వ్యక్తి కాదు. ఆయన పరిశుద్ధుడు. మనం పాపులం. ఆదాము పాపమును బట్టి, ఆ ఒక్కని మరణమును పాపమును బట్టి మనమందరం పాపులముగా జన్మించాం. మనం ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, చదువుకున్నా, చదువులకు లేకపోయినా మన స్వభావమే పాపం. బైబిల్ చెప్తుంది మన హృదయములలోని తలంపుల్లోని ఊహ అంతా కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. కాబట్టి మనిషి పాపం చేసినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలే, ఆయన అట్టట్లా చేశాడు, ఈయన ఇట్టట్లా చేశాడు. మన స్వభావమే పాపం. దావీదు
దావీదు గొప్ప గాయకుడు, గొప్ప చిత్రకారుడు, గొప్ప కళాకారుడు, గొప్ప పాటగాడు, వాయిద్యగాడు, దేవుని హృదయానుసారుడు. ఇది మన స్వభావం. పాపం అనేది మన స్వభావం. కాబట్టి దేవునికి మానవునికి మధ్య ఏముంది? శత్రుత్వం ఉంది, విరోధం ఉంది, ఉగ్రత ఉంది. దేవుడు మానవుని చూసి నవ్వలేడు. కారణం, ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం. దాంట్లో ఏ భేదం లేదు. ఎవ్వరూ పరిశుద్ధునిగా పుట్టినవారు ఎవ్వరు కూడా లేరు. ఎంత పెద్ద గొప్ప దైవజనులైనా అందరూ కృప ద్వారా రక్షించబడిన పాపులే తప్ప ఎవ్వరూ పుట్టినప్పటి నుంచి ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు ఎవరూ ఏమీ లేరు. కృపచేత రక్షించబడిన పాపులు. కనుక దేవుడు ఏం చేశాడు? మన శిక్ష అనుభవించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోకి పంపాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు స్పెషల్ అంటే, ఆయన దేవుడు మానవ రూపంలో వచ్చాడు, కన్యమరియ గర్భములో జన్మించాడు, పాపము లేకుండా జీవించి నీతిని సంపాదించుకున్నాడు. ధర్మశాస్త్రము పాటిస్తే ఏమొస్తుంది? నీతి వస్తుంది. ఎవరు పరలోకానికి వెళ్తారు? ఎవరైతే నీతిమంతులో వారు పరలోకానికి వెళ్తారు. ఎలా నీతి వస్తుంది? ఆజ్ఞలన్నీ పాటించాలి. ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా స్కోర్ 0. 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఒక్క ఆజ్ఞ పాటించకుండా 9 ఆజ్ఞలు పాటించిన శిక్షార్హులమే. అది ధర్మశాస్త్రం చెప్పేది. కానీ యేసు ప్రభువారు ఆయన ఆజ్ఞలన్నీ పాటించాడు. విధేయతను బట్టి నీతిని సంపాదించాడు. ఆ కలువరి శిలువలో జరిగింది ఏంటంటే, మనందరి పాపం ఆయన మీద మోపబడింది, ఆయన నీతి మనకు ఆపాదించబడింది. ఆ సిలువలో ఆయన నలుగొట్టబడ్డాడు, ఆయన విరుగ్గొట్టబడ్డాడు. ఎవరయ్యా ఆయన నలగొడుతుంది అంటే, భౌతికంగా సైనికులు, కానీ ఆత్మీయంగా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. ఆ కలువరి శిలువలో జరిగిన బలియాగం ఏంటంటే, ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనల్ని కొట్టాల్సిన దెబ్బలు, మనం పొందాల్సిన శిక్షను యేసు ప్రభు వారి మీద మోపాడు. యేసు ప్రభువును కనికరము లేకుండా, దయా దాక్షిణ్యము జాలి లేకుండా ఆయన శిక్షించాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనందరి దోషము ఆయన మీద మోపబడెను అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆ శిలువలో జరిగింది ఏంటంటే, గొప్ప బలియాగం. ఆయన మన పాపములను భరించాడు, ఆయన మరణించాడు. కారణం, ఆ మరణం మనది. ఇక్కడ ఇప్పుడు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు మనకి పాపశిక్ష లేదు. కారణం, మన పెనాల్టీ ఆయన కట్టేశాడు. కానీ ఇప్పుడు మన జీవితంలో పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నా కూడా మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూడకూడదు. ఏమని, అమ్మో నేను చేసిన పాపానికి శిక్ష అని. తండ్రి శిక్షించినట్టు శిక్షిస్తాడు తప్ప న్యాయమూర్తి శిక్షించినట్లుగా. కానీ సాతానుడు అదే అనుమానం తీసుకొస్తాడు. అందుకోసం మనం ఎక్కడ నిలబడాలంటే సువార్త మీద నిలబడాలి. అదే విశ్వాసం. విశ్వాసం అంటే నాకు రోగం తగ్గుద్ది, లేకపోతే నాకు ఇంకేదో జరుగుద్ది అనేది కాదు. విశ్వాసం ఏంటంటే దేవుని కుమారుని అందలి విశ్వాసం. ఏం నమ్మాలా? మన శిక్ష అంతా ఆయన భరించాడు, మనం చేసేది ఏమీ లేదు. నథింగ్ దట్ వీ కెన్ బ్రింగ్ టు అవర్ సాల్వేషన్. మన రక్షణలో మన పాత్ర లేదు. ఎప్పుడైతే ఈ సువార్త మనకు అర్థమవుతుందో పిల్లరా, మన జీవితంలో అతిశయం ఉండదు. ఇంకా అతిశయం ఎక్కడ? ఇప్పుడు మన సొంత పనులను బట్టి, మన మంచి వాళ్ళ మన దేవుడు మనల్ని ప్రేమిస్తే అతిశయం. యేసుక్రీస్తును బట్టి తప్ప మనలో ఎటువంటి మంచి కూడా లేదు. కనుక ఏంటి సువార్త అంటే, దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులం. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకు కలువరి శిలువలో మరణించాడు. మన దోషమంతా ఆయన మీద మోపబడింది. ఆయన మన పాపములకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు. ఇప్పుడు ఆయన నీతి, ఆయన 33.5 సంవత్సరాలు నీతిగా న్యాయంగా నడుచుకొని వచ్చిన నీతి మనకు ఆపాదించాడు. ఇప్పుడు మనం నీతిమంతులం. ఎందుకు? మన సొంత నీతిని బట్టి కాదు. దేవుడు మనల్ని పరలోకంలో రాణిస్తున్నాడు. ఎందుకు? మన నీతి కాదు. ఎవరి నీతి అది? యేసు ప్రభు నీతిని కప్పుకొని ధరించుకొని విశ్వాసము ద్వారా మనం పరలోకం వైపు అడుగులేస్తున్నాం.
మనం పరలోకానికి వెళ్ళేది మన భక్తి చేత కాదు, మన శక్తి చేత కాదు. ఇది విశ్వాసము ద్వారా కృప చేత మాత్రమే. దీంట్లో మన మెరిట్ ఏ మాత్రం కూడా లేదు. మనం వేరే వాళ్ళకంటే మంచోళ్ళమని కాదు, పరిశుద్ధులమని కాదు, నీతిమంతులమని కాదు, మనలో ఏదో కొంచెం వేరే వాళ్ళకంటే కొంచెం బెటర్ ఉన్నామనేది కానే కాదు. ఇది కేవలం కృప. ఎప్పుడైతే ఇది అర్థమయ్యేదో పిల్లరా, మన జీవితంలో పరిస్థితుల్లో మనం కదలకుండా ఉండగలుగుతాం. మనం దేవుని ప్రశ్నించాం. కారణం ఏంటో తెలుసా? ఆల్రెడీ ప్రాణం పెట్టాడు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, చింతలు వస్తాయి. అంత మాత్రాన దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. ఒకవేళ ఈ లోకంలో ఆశీర్వాదం రాకపోవచ్చేమో, నెమ్మది రాకపోవచ్చేమో, కానీ అక్కడ యుగయుగములు అక్కడ మనకు నెమ్మది ఉంది. ఇది సువార్త. సువార్త అంటే యేసుప్రభుని నమ్ముకో రోగాలు పోతాయి కాదు. సువార్త అంటే యేసుప్రభుని నమ్ముకో నీకు పిల్ల వద్ది, లేకపోతే నీకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే నీకు పిల్లలు పుడతారు, లేకపోతే నీ సమస్యలన్నీ పోతాయి. అది సువార్త కాదు. సువార్త ఏంటంటే నువ్వు యేసుప్రభుని నమ్మితే నీ పాపములు క్షమించబడి, దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించబడి, నీతిమంతునిగా తీర్చబడి, పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో నీ వారసుడిగా ఉంటా. ఆయన ఎట్లా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఒకనాడు మనం కూడా మన దేహాలు పాతి పెట్టబడగా మనం మహిమగల దేహముతో తిరిగి లేస్తాం. అది ఈ 1 కొరింథీ 15వ అధ్యాయం యొక్క కాన్సెప్ట్. వచ్చే వారం ఈ సువార్త గురించి అసలు పౌలు గారు, అంటే ఈ సువార్త అనే పదం పౌలు గారు ఎక్కువ వాడతాడు. ఈ సువార్త ఎట్లా తెలిసింది ఆయనకంటే, ఆయన అంటాడు, నాకు ఏ మనుషుడు బయలుపరచలేదు, యేసు ప్రభువే నాకు నేరుగా. అందుకోసం చాలా చోట్ల అంటాడు, నా సువార్త ప్రకారం అంటాడు. కనుక నువ్వు నేను కూడా ఈ సువార్త ఏంటి, సువార్త ఎందుకు పౌలు గారు ఇంత ప్రయాసపడ్డాడు దీని గురించి? గలతీ పత్రికలో పేతురుతో తగాదా పెట్టుకున్నాడు పౌలు గారు. ఎందుకు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరా? కాదు. సువార్త అక్కడ పేతురు గారు అందరు రాకముందేమో అన్యజనులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. యెరూషలేము నుంచి యూదులు రాగానే పోయి, అమ్మో నేను అన్యజనులతో కూర్చోను అని చెప్పి వాళ్ళతో కూర్చున్నాడు. పౌలు గారు ఏమంటాడంటే, మనం రండి ఆ మాట చూసి మనం ముగిద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనక పోవుట నేను. ఏంటి క్రమంగా నడుచుకోపోవటం? 12వ వచనంలో, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతను అన్యజనులతో భోజనం చేయుచున్నాడు. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి, అంటే నేను యూదుణ్ణి, అన్యజనులకి నేను దూరంగా ఉంటాను, నేను ఇలా ఉండాలి. నేడు దినాల్లో కూడా రక్షణ పొందామంటున్నాం, మారుమనసు పొందామంటున్నాం, కానీ కులం అనేది పోవట్లేదు, భేదభావాలు పోవట్లేదు. అంటే ఏంటి? సువార్త సత్యం ప్రకారం సరిగా నడుచుకోవాలి. ముందు ఆ సువార్త సత్యం అనేది మనకు అర్థమైతే, పౌలు గారు ఎందుకింత తపన పడ్డాడు? ఆయన పోరాటం అంతా ఏంటంటే సువార్త కొరకు పోరాటం. సాతానుడు చేసేది ఏంటి తెలుసా? సువార్తను పూర్తిగా తీసేయలేనప్పుడు వాడు ఏం చేస్తాడు? సువార్తను కల్తీ చేస్తాడు. ఈ మధ్యలో మన ఖమ్మంలో పాలు కూడా కల్తీ అయిపోయినాయి, నిమ్మకాయ బిండిన ఎరగట్లేదు. పైకి సువార్త లాగానే అందరు సువార్త చెప్తున్నారు. అబ్బబ్బా, టీవీ ఓపెన్ చేస్తే ఎన్ని ఛానల్లో సువార్త. నిజంగా సువార్తేనా? సువార్త ఇది సువార్త ఏంటి? లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము తిరిగి లేచి. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము పాపము నుండి పరలోకమునకు, మరణము నుండి జీవమునకు మనం తప్పించబడతాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా మారు మనసు పొందకపోతే, పాపంలో చనిపోతే యుగయుగములు నరకంలో దేవుని నుంచి దూరంగా ఉండడమే. కానీ దేవుని స్తోత్రం, ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో, వారు దేవుని పిల్లలవుతారు. వారు యుగయుగములు తనతో ఉంటారు. కారణం వీళ్ళేదో నీతిమంతులని కాదు, వీళ్ళేదో మంచోళ్ళని కాదు, వీరు నమ్మారు. ద ఓన్లీ రిక్వైర్మెంట్ ఈజ్ ఫెయిత్, విశ్వాసము. దేని యందు విశ్వాసము? మన పాపములు ఆయన తీసివేశాడు,
ఆయన వచ్చిందే యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మేము సన్నిధికి వచ్చి మేము ఈ విధంగా సువార్తను గురించి ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం, సువార్తను నేను అప్పగించిన దానిని నేను మీకు మొదటగా అప్పగించాను అని చెప్పి అంటున్నాడు పౌలు గారు. ఆ సువార్తను గురించినట్టు మర్మము మేము ఎరగటానికి నేటి దినాల్లో ప్రభువా, ఈ సువార్త చాలా చోట్ల కల్తీ చేయబడింది. చాలా చోట్ల ప్రజలు తమ స్వార్థము కొరకు దీన్ని సువార్తను వారు డైల్యూట్ చేస్తున్నారు. సువార్తను కలిపి చెరిపెడు అనేకులు ఉన్నారు. మేమైతే ప్రభువా ఈ సువార్త యందు నిలిచి ఉండడానికి కృప చూపించండి. అనేక మంది లోక సంబంధమైన సంగతుల కొరకు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. దయతో మీరు కనికరించండి, మా జీవితాలను జ్ఞాపకం చేసుకొని మేము బ్రతుకున్నంత కాలం ఈ సువార్తను గట్టిగా చేపట్టడానికి కృప చూపించండి. మా ఫౌండేషన్ కరెక్ట్గా ఉండడానికి కృప చూపించండి. ఈ సువార్త మీద మా జీవితాలు కట్టబడితే ప్రభువా, మా ఆత్మీయ జీవితాలు ఎంతో చక్కగా ఉంటాయి. ఈ విషయాన్ని మేము ఎరిగి సువార్తను గురించి ధ్యానించటానికి, ఎరగటానికి సహాయం చేయమని, బోధించడానికి నాకు కూడా తగినటువంటి కృప సహాయం అనుగ్రహించండి. రేపటి దినం యొక్క ప్రత్యేకమైన కూడికల కొరకు సహాయం చేయండి. మీ దాసుని క్షేమంగా తీసుకొని రండి, మా మధ్యలో బలపరచండి, వాడుకోనండి. అరేంజ్మెంట్ అన్నింటిలో సహాయం చేయండి. మరి ఈరోజు అమ్మా నాన్న కూడా మరి 52 సంవత్సరాలు మీరు వారిని వైవాహిక జీవితంలో మీరు వారిని కాపాడుతూ వచ్చారు, కృప చూపించారు. మీకు వందనాలు. వారు మరి మా మధ్యలో ఇప్పుడు ఆ సెలబ్రేషన్ కూడా జరుపుకున్నట్టుండగా కృప చూపించమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కుమార్, అది కేక్